కుటుంబం అంటే ఇట్లుండాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. వీడియో ఎండ్ వరకు చూసి ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం లెంతీగా ఉంటుంది, కాకపోతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నా. మేము పాటలకి డ్యాన్స్లు వేసినాం కాబట్టి కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి ఎందుకు సార్ యుఎస్ లోనే ఉంటున్నారు, పండుగలకు పబ్బాలు కూడా రావట్లేదా? అంత అంత ట్రంపా? రీసెంట్ గా ఈవెన్ ఆర్చరీలో మెడల్ స్టేట్ లెవెల్ ఆర్చరీ అంటే ఇట్స్ క్రికెట్, ఫుట్బాల్, సాకర్ ఇట్లా కాదనమాట. దానికి చాలా హార్డ్ వర్క్ కావాలి. అయితే నేను ఒకరోజు ఆర్చరీ తీసుకొని ట్రై చేశాను. రెగ్యులర్గా జిమ్కి వెళ్తా అంతే చేస్తాను. నాకు అసలు ఫుల్ చేయడానికి కూడా రావట్లేదు. అది ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయినా
వైషు కెన్ డూ ఎనీథింగ్ అండి. యాక్చువల్లీ వైషు అంటే నాకు కూతురు కానీ అట్లా ఉంటుంది, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అది చాలా అటాచ్ నాకు. అందుకే తనకు స్మెల్ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. నేను చెప్పుకోవాలి ఎప్పుడు నేను చాలా క్యూట్ పర్సన్, కైండ్ పర్సన్, బట్ నాలో ఒక చిల్పి అల్లరి అయితే ఉంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్, ఫర్ బ్లెస్సింగ్ మీ. ఇక్కడ దాకా రావడం అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ చాలా దూరం, బట్ you guys came for me. Thank you. Sure అండి. So and I'm sure she'll achieve a lot in her life. Yeah, she's done. జనరల్ గా స్కూల్లో మాటలు మా వైష్ణవి గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు. ఎంతో మంది పిల్లల్ని చూసి ఉంటారు, కానీ మా పిల్లలందరిలో మా ఇంట్లో పెద్ద బిడ్డ అందరి పిల్లల్ని కూడా మేనేజ్ చేస్తుంది, మంచిగా చూసుకుంటుంది. మేము ఇంట్లో లేకున్నా ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు పోయినా కూడా ఇలాగా ట్రీట్ చేస్తుంది అనమాట. హ్యాపీగా వదిలేసి వెళ్ళొచ్చు, అంత మంచిగా చూసుకుంటుంది. ఇంక అంత మంచి రెస్పాన్సిబిలిటీ ఉన్న తర్వాత ఇంకేం చెప్పాలి వైష్ణవి గురించి. సూపర్ నైస్ వర్డ్స్ ఫర్ వైష్ణవి. మళ్ళీ మా స్వాతకు కూడా పిల్లలు మాటినారు. నేను ఒకసారి ఏ అంటే అందరు సైలెంట్ అయిపోతారు. వైషు, నేను కూడా మా అమ్మకి చెప్పి చదువుకొని మీ ఇంటికి వస్తాను, నన్ను కూడా చూసుకుంటావా? నో, నాకు మీరు నాకంటే పెద్దవారు. నాకు తెలుసు, నన్ను నువ్వు కాదు ఎవరు చూసుకోలేవు. ఎందుకు అంత గయ్యాడే నేను. వావ్, వైష్ణవి అందుకే నేను మాట్లాడినా నువ్వు మాట్లాడేసావు అంటారా నాకు తెలుసు, కానీ మాట్లాడతారు ఇప్పుడు చూసావా అది. Like in a way, third generation, the first kid. So our specialty అయితే ఎప్పుడు చూస్తుంది. I think she was the first one to be born and handed over to Vardanata. Better and best. ఒక్కసారి యా ఓకే, లేట్ చేయకుండా మమ్మ తొందరగా మనం స్టేజ్ పైన. లుక్ ఎట్ ద కెమెరా, స్మైల్ ప్లీజ్. మళ్ళీ ఒకసారి పిల్లలు గట్టిగా 3, 2, 1 గట్టిగా everybody. 1 minute. యా 1. వైష్ణవి మధ్యలోకి రావా? జై వైష్ణవి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వైష్ణవి. యా ఇంకా బ్లాస్ట్ కూడా అయిపోయింది. అందరూ ఒకసారి గట్టిగా జై వైష్ణవి. జరగండి వెళ్ళిపోండి. వైష్ణవి ఉండమ్మా. వైష్ణవి ఒకసారి
performance by Vaishnavi group Saranga Darya. Get ready, Nana. Please come on to the stage. చాలా రోజులు అయిపోయింది అనుకుంటా నేను సారంగా దర్యా సాంగ్ చూసి.
Such a beautiful smile and kiss. Please come on. హిట్లర్ సాంగ్ తో మనం వెల్కమ్ చేసేద్దాము. కొంచెం జరగండి. కన్నీళ్ళకే కన్నీళ్ళొచ్చి కష్టాలకే కష్టం వేసి కన్నాయిలా
ఓకేనా? మీద నాకేం లేదు, అందరూ సంతోషం. స్టేజ్ మీద ఉన్నది చెప్తున్నారా నిజంగా? ఏమో స్క్రిప్ట్ ఏమన్నా మీ వాళ్ళు ముందే? సెకండ్ ఎవరమ్మా? నెంబర్ 2. మా తమ్ముడు అంటే మాకు ఇష్టము, మా తమ్ముడు అంటే మాకు ప్రేమ. మా తమ్ముడు లేదు, మేము ఏ బంధం కూడా చూసుకోము. అదే అభినందన, మాకు ఏం లేకుండా మా తమ్ముడు మాకు ఇష్టం, ప్రేమ. ఆఫీ గారు అక్కడ అందరూ మంచిగా ఉండాలి, మా తమ్ముడు మా అక్కలు చెల్లెలు అందరూ బాగుండాలనుకుంటాను. సరే, మీ కోరిక మా కోరిక సేమ్, మేము కూడా అదే కోరుకుంటున్నాం. 4 ఆర్టిస్ట్ లాగానే ఉన్నారు. సార్ ఎక్కడ ఉన్నారు? సార్ ఎక్కడ ఉన్నారు? నాకు తెలుసా ఎవరో, ఎందుకంటే బాగా నవ్వుతున్నారు. అది ఎక్కడ కొంచెం రేజ్ చేయాలంట. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఎస్ అని ఎవరు చెప్పండి. ఎస్ ఏడున్నారు? అందరూ కొంటె చూపులు చూసుకుంటూ కూర్చున్నారా? శోభన్ బాబు లాగే ఉన్నారా మీరు? నిజంగానే కదా? పేరేంటి? నిజమా? అయ్యో, నేను అట్లా అనేసి అనమాట. చిన్నరాయుడు కూర్చున్నారు అక్కడ. శోభన్ బాబు గారు రండి మేడం, మీరు మాట్లాడారు లోపల. అమ్మా, మీ స్టోరీ నాకు తెలుసు, మీరు 5గురే. ఇంకే వేరేది ఏదని చెప్పండి. వైషు గురించి చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం. అంటే అప్పట్లో 7వ తరగతి చదవడం అంటే మామూలు విషయమా? అక్క క్లాప్స్ కొట్టండి. పిల్లలందరూ 11 మంది, మా కొడుకులే అనుకుంటారు, ఒక్కళ్ళ కొడుకే అనుకుంటారు. ఈసారి నేను ఎల్లమ్మ దావత్కి వచ్చి కెమెరా టీమ్ ప్యాక్ చేసుకొని పోదాం మనం. డీజే టీమ్ ఎల్లమ్మ దావత్కి పోదాం మనం. ఎల్ఈడి స్క్రీన్ బిడ్డల గురించి మన శోభన్ బాబేడి వచ్చారా? అబ్బా, నిల్చోండి నిల్చోండి. ఇద్దరు భలే సింక్ అయింది. స్మైల్, ఓపెన్ స్మైల్, బ్రైట్. ఏదో ఒక స్లోగన్ పెట్టుకున్నారు, మేము మంచిగా ఉంటాం, మేము కొట్లాడడం, మా అన్నదమ్ములు మంచిగా ఉంటారు, మా పిల్లలు మంచిగా. ఇప్పుడు నెంబర్ ఏంటి? ఇంకో నెంబర్ ఏంటి? కలిసి ఉంటే కలిసి సుఖం పెట్టండి అమ్మ సాంగ్. అయిపోయినా అందరు? ఆంటీ మాట్లాడలేరు. అక్క ఓకే, బావగారు. మా అయ్యంపుడు, మా చెల్లెలు, మా అయ్యంపురాలు, పెద్ద వదిని, మా చిన్న అయ్యంపుడు, చిన్న చెల్లెలు, అందరికంటే పెద్ద వదిని. మా మామకు ఫస్ట్ కూతురు, సెకండ్ కూతురు, థర్డ్ కూతురు, మూడోది. నేను రాత్రి కళ్ళ కూడా గుర్తుంటారు మీరు అందరు నాకు. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఎన్నిసార్లు చెప్తున్నారు కదా. వీళ్ళందరికీ గరువుల బొంబోతులో లింబగూడ అంటే పెట్టిన పేరు అక్కడ గరువుల. అతనికి వీళ్ళు పోసమ్మ, కాసమ్మ, నల్లపోసమ్మ, ఎర్రపోసమ్మ పేర్లు అవి 5. అయ్యో, నేను పేర్లు కూడా మర్చిపోయాను మిమ్మల్ని. బతుకమ్మ పండుగ నాడు పోసమ్మ, కాసమ్మలు 5 ఎట్లా వస్తారు? చిన్న పిల్లలు. అరే నీకు తెలుసా వీళ్ళు ఎక్కడన్నారో అదే చెప్పిన నేను, తెలియకుండా సింక్ అయిపోయింది తెలుసా. అయితే వీళ్ళు ఎంత ప్రేమ ఉంటారంటే అంత ప్రేమ ఉంటారు. పసుపు పట్టుకు వస్తారు చూడు, అవునా? అదే పసుపు పట్టుకు వచ్చినట్టు వస్తారు, అంత ప్రేమగా ఉంటారు. వీళ్ళ పిల్లలు కూడా అందరూ ప్రేమగా ఉంటారు, కలిసి ఉంటారు. ఒకటి గరుడ బస్ కావాలి ఇలా ఫ్యామిలీకి. చాలా పెద్ద ఇల్లు అండి వీళ్ళది. పెద్దది చాలదా? ఈ పెద్ద లింబగానికి ఒక గరుడ బస్ కావాలి. ఇలా పాలోళ్ళు అంటే, బొంబొత్తులోళ్ళు అంటే 70 ఇండ్లు ఉంటాయి, 5 గరుడ బస్సులు కావాలి. దాంట్లో మేము అల్లుళ్ళం. కాదు, ఒక చిన్న డౌట్. గౌడ్ అంటే ఈ తాడు ముంజలిదే కదా? ఈత చెట్టు అంటే మనం ఫేమస్ మా ఊర్లో కానీ. తాటి చెట్టు, ఈత చెట్టు, వెంక ఎల్లమ్మ, మునిరాజు, గౌడ కులం. మీ ఊర్లో కళ్ళు తాగుతారా? ఏ ఊళ్ళో హైదరాబాద్ లో కూడా తాగుతారు. మీకు చెట్లు ఉన్నాయా? చెట్లు ఉన్నాయి, చెట్లు గీస్తాం, ఎక్కుతాం. ముంజలు, తాటి ముంజలు, తాటి కళ్ళు. సరే ఇదంతా కాదు, ఎల్లమ్మ తాగుతా ఇప్పుడు.
ఉందిగా, చాలా రోజులు ఉంది. నువ్వు శుద్ధికం కావాలనుకుంటే మా అందరి ఫ్యామిలీ పెద్ద ఉంటుంది. నీకు ఏ ఫంక్షన్ అయినా నువ్వు మా దాంట్లో మమ్మల్ని నన్ను పిలవండి, మీ ఎల్లమ్మ దావత్కి వస్తా. కాదు, ఎల్లమ్మ దావత్కి కాదు, రాఖీ పండుగకి వస్తాం. చిత్రాలకు పోతుండొచ్చు, లేకుంటే బయట దావతులకు పోతుండొచ్చు. ఇట్లా ఆడపిల్లలు వస్తే మనం కట్నం పెట్టే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కోడా కాదు పెద్దరాయుడు, ఇప్పుడు మేము ఒక మంచి సాంగ్ పెడతాం మీకు ఇష్టమైనది. ఇగో ఇది అయిపోయినాక 2002 వరకు పెట్టండి పెద్దరాయుడు కోసం. ఇప్పుడు మీ వైఫ్ చేతి పట్టుకోండి. క్లారిటీ లేక పెద్దరాయుడు ఒకసారి అందరికి బాయ్ చెప్పండి మీరు. ఏమామా యాక్చువల్లీ నాకు అసలు ఫ్రెండ్స్ అంటే మా అల్లులే, వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ చేస్తాను ఎక్కువ. నాకు అల్లులే ఫ్రెండ్స్, వాళ్ళే మా అల్లులు. మా అక్కలు అంటే మా అమ్మ నాన్న లేరు యాక్చువల్లీ, వీళ్ళు మదర్స్ ఫాదర్స్ కూడా, వేరే మాకు ఎవరు లేరు అంతే. మీకు ఎంతమంది పిల్లలు సార్? కొడుకు బిడ్డ ఉన్నారు ఇక్కడ. పేరమ్మా? ఓహో, ఓకే ఓకే, నైస్ నైస్. అంటే వెరీ హ్యాపీ. మీరు కూడా ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళందరూ ఉంటే చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి గుండె మొత్తం మీ డాడీ లాగా. ఎవ్రీబడి స్మైల్, ఎవ్రీబడి స్మైల్ ప్లీజ్. అంటే కొంచెం కమ్ క్లోజ్. ఏమొద్దు మూవ్ ఫార్వర్డ్. ఓ అందరూ ఒకసారి గట్టిగా 3, 2, 1 అంటే గట్టిగా వేసుకోవాలి. నేను 3, 2, 1 అనలే తల్లి. రెడీ 3, 2, 1 కమాన్. అగైన్ మేచర్ మొత్తం దగ్గర వెళ్ళిపోవాలి అలా. ఓకేనా? చీరు 1 సెకండ్ ప్లీజ్. ఫోటో రాలేదంట. లెట్ దెమ్ సిట్ ప్లీజ్. ఒకసారి కూర్చోండి ఎవ్రీబడి ప్లీజ్. సో మనకి ఇంకా రిమైనింగ్ 3 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఇది అయిపోగానే ఇంకొక 3 or 4. ఒక్క ఫోటో అండి ప్లీజ్. ఒకసారి అందరూ క్లోజ్, స్టాండ్ క్లోజ్ ప్లీజ్. ఇంత కష్టపడ్డది ఒక మంచి ఫోటో కోసం. ప్లీజ్ ప్లీజ్ తొందరగా కమ్ క్లోజర్, సిట్ క్లోజర్. ఎందుకంటే ఫ్రేమ్ సరిపోవట్లేదు. ప్లీజ్ కమ్ క్లోజర్. ఆల్ ద కిడ్స్ కమ్ ఫార్వర్డ్ ఎవ్రీబడి. ఆల్ ద కిడ్స్ అందరూ ముందుకు వచ్చి తొందరగా సెటిల్ డౌన్ ప్లీజ్. స్మైల్ ఎవ్రీబడి. 3, 2 ఇక మళ్ళీ
కదా, సింగిల్ లైన్ అంటే
అత్తగారి పేరేంటి మర్చిపోయాను. ఇట్లా అంటే నా హెయిర్ చూడండి మొత్తం ఎండిపోయింది ఎగిరిపోయింది అని చెప్తున్నారు. ఎందుకు అక్క అంత సతాయిస్తావా? పాపం తెల్లగా అందంగా ఉన్నారు కదా ఆయన. అవునా, నాకు అర్థమైంది సార్ మీ ఫేస్ చూస్తుంటే సతాయిస్తావని అర్థమైంది. ఇంట్లో కాదా అన్ని షేడ్స్. సో బ్యూటిఫుల్ అండ్ సో లక్కీ టు హ్యావ్ టు సీ యూ ఆల్ టుడే. ఒకసారి మీ అందరికి మీరు గట్టిగా చప్పట్లు ప్లీజ్. అండ్ అక్క మీరు గుసగుసలు వాళ్ళు వచ్చి పట్టుకోవడము ఆ బాయ్స్ మొత్తం కూడా ఏదో మంచి గ్రూప్, దాన్ని మనం దేశీ బాయ్స్ గా టైటిల్ ఏ యాంగిల్లో ఎందుకు చెప్పండి. హీరోగా కాదు క్యారెక్టర్ విషయం అనిపిస్తుంది. ఆయన ఫ్యామిలీ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, లేకపోతే వేరే రకంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఫ్యామిలీ కోసం చాలా అంటే ఫ్యామిలీ కోఆర్డినేట్ చేసి అందరినీ చూడాలని చెప్పి చాలా తాపత్రయపడతాయి. అది నాకు బాగా నచ్చుతుంది. సచ్ స్వీట్ వైఫ్, మీకు అంత మంచి హస్బెండ్ కూడా దొరకడం మీ అదృష్టం కూడా, మనందరి అదృష్టం కూడా. దావత్కి వచ్చినాం కదా. 100% అంటే మీ చెల్లి చెప్పినారు అంటే 100. థ్యాంక్ యూ మ్యామ్. మేము వాళ్ళతో కూడా వెళ్తాం, మీకు చెప్పిస్తాం, మీరు భయపడద్దు. నెక్స్ట్ అయ్యో మన పోలీస్ సార్ నార్మల్గా ఉన్న ప్రభాస్ క్యూట్గా అయ్యారు. ఇప్పుడు మేడం కూడా నిజంగా చాలా ఫిట్ అండ్ ఫైన్. మీరు కూడా ఒక ఆఫీసర్ లాగే ఉన్నారు, ఒక ఆర్మీ ఆఫీసర్ లాగే. ఏం చేస్తారు మేడం? చెప్పండి అక్క. అది అట్లా కాదు, అట్లా అంటే మా వాళ్ళందరికీ వాళ్ళే హీరోలు. చెప్పాలి, తొందరగా చెప్పాలి. హ్యాండిల్ చెప్పాలండి. మీ అయిపోయింది. నెక్స్ట్ మనండి ఇక్కడ వెళ్ళొద్దు ప్లీజ్. మీ హస్బెండ్ పైకి వెళ్ళలేదా అండి? ఆయన కూడా ఎక్కడున్నా చెప్పండి, మేము చెప్పిస్తాం. చెప్పక తెలుసు మాకు ఆ విషయం. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, కావాలంటే ఇక్కడ ఎంత. ఓ మై గాడ్, ఎందుకు ఆయన ఏం చేస్తారు?
ఆయన పాలిటిక్స్ లో ఉంటారు, బిజినెస్ చేస్తారు. కాకపోతే నిజం చెప్పాలి, హస్బెండ్ నేను అల్లు అర్జున్ తో పోలుస్తాను. ఎందుకంటే ఆయన కాదు, ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది అండ్ ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే నేనైతే మా ఆయన్ని ఎన్టీఆర్తో పోలుస్తా. మిక్స్డ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, ప్రేమ, రెస్పెక్ట్. సీనియర్ ఎన్టీఆర్. మిక్స్డ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, ప్రేమ, రెస్పెక్ట్, లవ్, కోపం అన్నీ ఉంటాయి. అట్లాంటి ఒక పర్సన్ జీవితంలోకి వస్తే చాలు, బతికేయచ్చు లైఫ్ లాంగ్ అనిపిస్తుంది. అట్లాంటి పర్సన్ మా ఆయన. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. ఒక్క ఫ్లవర్ కాదు, అన్ని ఫ్లవర్ తెచ్చవచ్చు. నేను ఏ ఒక్క ఫ్లవర్ ఇప్పుడు మిషన్ తక్కువ చేసినట్టు అవుతుంది. మాకు చాలా పువ్వులు ఉన్నాయి, మాకు అన్ని పువ్వులు కొంచెం మేము ఈ రోజుకి రెంట్కి తీసుకున్నాము. మీ పువ్వులను ఒక్కటే పువ్వు మీకు ఈరోజు. ఓకే, ముద్ద మందారం. ఏ యాంగిల్లో ఏ విధంగా చూసినా ముద్ద మందారం అంటే మీరు ముద్దుగున్నారని చెప్తున్నారు ఆయన, అంతేనా? ఓకే, నిండుగా చాలా మంచి ఆమె, కరుణ ఆమె, ప్రేమ ఆమె అని చెప్తున్నారు, అంతేనా? నాకు తెలుసు సార్ మీ మీనింగ్. నితిన్ గారు ఇప్పుడు నితిన్ గారు మేము మెల్లగొస్తాం, మేము ఓనర్లో మెల్లగొస్తాం. అయిపోయింది. ఆలోచిస్తున్నా, అందుకే మెల్లగొస్తా అని చెప్పి నితిన్ ఇష్టం మంచిగా తప్పించుకున్నారు. చెప్పండి చెప్పేస్తారు సార్, మీకు ఎందుకు అందమైన బ్యూటిఫుల్. మేబీ లోటస్ అనుకుంటున్నా. మట్టిలో మాణిక్యం. లోటస్ అంటే లాట్ ఆఫ్ విజ్డమ్. ఎందుకంటే ఎవ్రీ గాడెస్ ఫేవరెట్ ఫ్లవర్ కూడా లోటస్, బికాస్ ఇట్ విత్స్టాండ్ విత్ ఆల్ ద పెయిన్, ఈవెన్ దో ఇట్ గ్రోస్ ఇన్ దట్ స్ట్రాంగ్ toughest environment, but it is blows like a beautiful flower under the sun. He is the sun and she is the చెప్పండి. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్. షీ డిజర్వ్ దట్. yes. సో మట్టిలో మాణిక్యం గారికి గట్టిగా క్లాప్స్ అండి. ఎస్. నితిన్ గారు ఇక్కడ ఇవ్వండి మీరు. ఏంది మేము మీరే చెప్పండి, మేము గుర్తుపెట్టుకుంటాం మీరు నితిన్ చేయమని. తొందరగా చిట్టి మందారమా, చిటిచామంతాం. ఎందుకు ముళ్ళులున్నా సరే అందంగా ఉంటుందనా? ఏంటండి అన్ని ముళ్ళులు చాలా కుచ్చిస్తున్నారు, ఆయనకి టార్చర్ చేస్తున్నారు రోజు. చెప్పండి ఎందుకు రోజు? దానికి ఏం లేదా సీక్రెట్ హిస్టరీ? అర్థమైంది. మా ఏంటో మర్చిపోయాను. వెంకటేష్ గారు కాదు, వెంకటేష్ గారు అక్కడ పవన్ కళ్యాణ్. సారీ మర్చిపోయాను. వైట్ రోజ్. ఇది రెడ్ రోజా? ఇందాకది నాకు తెలియదు. మీరు రోజు అయిపోయింది, ఇంకా చెప్పండి. మేము అన్ని రోజులు మీకు ఇచ్చేస్తాం. నేను వైట్ రోజే ఫిక్స్. వైట్గా ఉంటారా అండి ఆవిడ? తెల్లగా ఉంటారా? వైట్ రోజ్ ఉందా ఇక్కడ హైదరాబాద్ లో? చాలా దొరుకుతాయి. సరే ఓకే ఫైన్. ఎందుకు? ఎవరిని బాధ పెట్టదు, తను బాధపడుతుంది. ఫ్రెండ్షిపా, పీసా? బ్యూటిఫుల్ నిజంగానే. సో వైట్ ఇండికేట్స్ పీస్. నెక్స్ట్, సో ఆయన ప్రశాంతంగా ఉన్నారని ఆయన ఫేస్, ఆయన పర్సనాలిటీ, ఆయన ఈజీ స్టాండింగ్ అర్థమైపోతుంది. బిందాస్గా ఉన్నారు ఆయన. సార్ రమేష్ గౌడ్ గారు చేయాలి కదా మీరు. రమేష్ గౌడ్ గారు అంటే నా వైఫ్ని పువ్వులతో పోల్చడం నాకు తెలియదు, కానీ నా వైఫ్ అంటే చాలా ఇష్టం. అంటే ఈ పువ్వు ఆ పువ్వు అని చెప్పేసి నేను పువ్వులతోనే ఇప్పుడు తెలుసు. ఇద్దరు ఒకటే అండర్స్టాండింగ్ ఉన్నారని అప్పటి నుంచి. ఓకే, ఒకటే లైన్లు ఉన్నారని తెలుసు. నెక్స్ట్ ఎందుకు ఇంకొంచెం మాకోసం పువ్వులతో పోల్చి చెప్పలేను, కానీ నా వైఫ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాలి. సేమ్ సెంటెన్స్ రిపీట్ చేయమని, సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. మా బావ చాలా బాగా మాట్లాడతాడు, అంతా మాట్లాడుకోవాలి. ఓకే. స్వాతి డాఫోడిల్స్, స్వింగింగ్ డాఫోడిల్స్. స్వింగింగ్ అంట డాఫోడిల్సా? ఆ పువ్వు నాకు కూడా తెలియదు, నాకు ప్రొనౌన్సియేషన్ నేర్పియండి. మరి మీరు బొకేలో చూస్తే తెలుస్తుంది. అదే అవి నాకు చాలా దూరంగా ఉంటాయన్నమాట. అదే సింగిల్ హైబ్రిడ్ పీస్ చూసారా? హైబ్రిడ్ పీస్ అది ఇక్కడ దొరకదు. బొక్కేలోనే ఉంటది, బొక్కేలోనే చూస్తాం. అది కూడా ఫారెన్ నుంచి ఎక్కడి నుంచి తెప్పియాలి మిమ్మల్ని, అంతేనా?
అంటే వన్స్ డే వాళ్ళు మీరు పెంచాలని చెప్తున్నారు. సార్ అల్లు అర్జున్ గారు చెప్పండి. అవునా, ఎంత పెద్ద హిస్టరీయా? చెప్పేస్తాను, ఆయన మంచోడు, అచ్చం అన్నలాగే. As you can see, right? I can feel. She's very pretty inside and outside. Okay. And basically తనను కంపేర్ చేయాలంటే ఐ విల్ కంపేర్ విత్ గోల్డ్, బంగారం. గోల్డ్ పువ్వు ఉంటుందండి? పువ్వులు నాకు తెలీదు. ఐ థింక్ పోనీ ఇగో లోపల బయట అంటే లుక్స్ బ్యూటిఫుల్, ఇట్ స్మెల్స్ బ్యూటిఫుల్. జాస్మిన్ ఇచ్చేద్దాం. షీ ఆల్సో లుకింగ్ ఇన్ వైట్ ప్రిన్సెస్. జాస్మిన్ ఇచ్చేద్దాం ఈ రోజుకి. సో పువ్వులారా, హీరోలారా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని కలిపి డాన్స్ చేయడానికి టైం లేదు మాకు, మేము లాస్ట్ లో చేపిస్తాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. Make some noise for the Desi Boys. These boys. These boys.
రంబలాంటి చిన్నదాని వచ్చిందండి వయ్యారి అడుగుడుగో అడుగుడుగో అడుగుడుగుడుగుడుగుడుగుడు